ఒక విశ్వాసిగా, క్రైస్తవ బిడ్డగా, దేవుణ్ణి వెంబడిస్తున్న ప్రజలుగా నీవు నేను ఈ సమయం మందు గమనించాల్సిన విషయాలు ఏంటియో ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. ప్రియులారా, మన దగ్గరికి ఎన్నిసార్లు వాక్యం వస్తుంది, ఎన్నిసార్లు దేవుని వాక్కు వినబడుతుంది, ఎన్నిసార్లు దైవజనుల ద్వారా మనం హెచ్చరించబడుతున్నామో, అయినప్పటికీ వాటి ద్వారా మనలో ఎంతవరకు మార్పు కలుగుతుంది, ఎంతవరకు మన ప్రవర్తనలో మార్పు వచ్చేసింది, మన మాటలో ఎంతవరకు మార్పు వచ్చేసింది, మన క్రియలలో మనం ఎలాగ ఉంటున్నామో అన్న విషయాన్ని సమయం ముందు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోనాను కాదు మనం చూడాల్సింది, ఆయనకు 2-3 సార్లు చెప్తే కానీ దేవుని మీద నమ్మకం కలగలేదు, ధైర్యము కలగలేదు. ప్రైజ్ లార్డ్. కానీ ఈ యోనా వెళ్ళిన తరువాత ఆ నినివే పట్టణస్థుల వారు ఒక్కసారి విన్న తరువాత వారు ఏం చేశారు? దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఇది నిజానికి యెరూషలేం కాదు, యెరూషలేముకి పొరుగున ఉన్న దేశం, పొరుగున ఉన్న పట్టణం. ప్రైజ్ లార్డ్. కానీ దేవుడు ఆ పట్టణాన్ని ప్రేమించాడు, వారు నశించొద్దని. ప్రైజ్ లార్డ్. యెరూషలేం ప్రాంతానికే దేవుని యొక్క కరుణా కటాక్షము పరిమితం కాలేదు, కానీ దేశమంతటా, ప్రపంచమంతటా కూడా తన కరుణ, తన కటాక్షము, తన కృప, తన రక్షణ విస్తరించాలని, తన ప్రేమ విస్తరించాలని దేవాది దేవుడు కోరుకున్నాడు. పిల్లలు, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకనే ఆ నినివే పట్టణాన్ని దేవుడు ప్రేమించాడు కనుక యోనాను మళ్ళీ మళ్ళీ తడుతూ వస్తూ ఉన్నాడు, మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు వెళ్ళాలి, ఆ పట్టణంలో ప్రకటన చేయాలి, నువ్వు వెళ్ళకపోతే వారు నశిస్తారు, ఆ పట్టణం మీద, మనుషుల మీద నాకు కోపం వచ్చేస్తుంది, నేను వారిని నాశనానికి అప్పగిస్తానని దేవుడు యోనాతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారు వారు? ఒకే ఒక ప్రకటనకి నినివే పట్టణం వారందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచారు. మనకి ఎన్నిసార్లు ప్రకటనలు వచ్చాయో, కొంతమంది ఎన్నిసార్లు వాక్యం వింటారో, ఆయన అధైర్యం, అవిశ్వాసం, నిర్లక్ష్యం, అజాగ్రత్త, దేవుడంటే భయం లేని స్థితి. ప్రైజ్ ది లార్డ్. ఎన్నిసార్లు విన్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎన్నిసార్లు మనం వాక్యం విని, ఎన్నిసార్లు మనం హెచ్చరించబడి, ఎన్నిసార్లు దేవుని స్వరం విని బ్రతుకు మార్చుకోకుండా, ప్రవర్తన మార్చుకోకుండా, అలాగనే పాత జీవితంతోనే, రోత జీవితాలతోనే, ప్రాచీన స్వభావంతోనే ఇంకా కొనసాగుతున్నామా? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి.